హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను బొబ్బర్లతోటండి. ఇవి బొబ్బరి పప్పు మనం నానబెట్టుకొని ఒక 3-4 గంటలు నానబెట్టుకున్నాం అనుకోండి. రాత్రి నానబెట్టేసుకున్నాం అనుకో, ఉదయాన్నే మనం ఇలాగ దోశలాగా వేసుకోవచ్చండి. బొబ్బర్ల దోశ చాలా బాగుంటుందండి. పెసరట్లాగే ఉంటుంది ఇది ఇంచుమించు, కానీ తింటే చాలా బాగుంటుందండి. నేను బొబ్బరి పప్పు నానబెట్టుకొని ఇలాగ మిక్సీ చేసుకున్నాను. అందులో పచ్చిమిరపకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. అల్లము పచ్చిమిరపకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. అందులో పసుపు, టేస్ట్కి తగ్గ ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. మిక్సీ చేసుకోవాలి. ఒక్కసారి మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని మనం ఇలా చూసారా, ఇలా మెత్తగా ఆడుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకున్నాను, అంటే రైస్ ఆట అండి. వేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం తీసుకొని పెనం బాగా మరీ వేడెక్కకూడదండి. అట్ల రేకు అలా వేడెక్కాక మనం దోశ ఎలా వేసుకుంటామో అలాగే తిప్పేసుకోవాలండి. ఇది పెసరట్టుకి దోశకి ఎలా చేసుకుంటామో అలాగే తిప్పుకోవాలి. తిప్పుకొని ఇందులో మనం పెసరట్టుకి ఎలా ఉల్లిపాయ ముక్కలు అన్నీ అలాగే వేసుకుంటామో అలాగే వేసుకోవచ్చు. ఇది వేసుకొని చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి టేస్ట్. చిన్నప్పుడు మా అమ్మగారి ఇంట్లో చేసేవారు ఇలాంటివన్నీ. ఇప్పుడు ఇంకా అన్నీ మర్చిపోయాము. ఇప్పుడు అది మళ్ళీ పాతకాలం వంటలన్నీ ఇలాగ వస్తున్నాయి. మీ ఈ వీడియోలకని నేను ప్రత్యేకం చేయవలసి వస్తుందండి. చాలా బాగా పెద్దవాళ్ళు ఎప్పుడు పెద్దల మాట చద్దన్న మూటలు అంటారు. అలాగే చద్దన్నలాగే చల్లగా ఉండి కడుపు చల్లబడి పెద్దవాళ్ళు చేసినవి. అప్పుడు వాళ్ళు చెప్పినవి కూడా అలాగే ఉంటాయండి. ఇప్పటికి మా పిల్లలు అయ్యే పాటిస్తారండి. ఇప్పటికి ఇలాగ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు చిన్నవి వేసుకొని అందులో జీలకర్ర వేసుకొని పైన అల్లం ముక్కలు కావాలంటే వేసుకోవచ్చండి, లేకపోతే అక్కర్లేదు. మిక్సీ చేస్తాం కాబట్టి అక్కర్లేదు. దీనికి అల్లం ముక్కలు పెద్ద బాగోవు. కొత్తిమీర పైన వేసుకొని ఎర్రగా కాల్చుకొని పెసరట్లాగా తినడమేనండి. అంతేనండి. ఎంత టేస్టీ అయినా బొబ్బర్ల దోశ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. ఒకటండి, చేసి నాకు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చెప్పండి. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. ఇందులో ఉప్మా పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. నేను ఆల్రెడీ వాటి శనగపిండి అట్టుతోటి కూడా ఉప్మా తినచ్చు. చాలా బాగుంటుంది. శనగపిండి అట్టు, ఉప్మా, పెసరట్టు ఉప్మా, అలాగే బొబ్బరి పప్పు, ఈ బొబ్బరి పప్పు దోశ, బొబ్బరి పప్పుతోటి ఈ అట్టు కూడా వేసుకొని ఉప్మా నంచుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. బాయ్. థ్యాంక్ యూ.